అసలు ఇదే లైవ్లో చట్టం ముందుకు వస్తే తెలిసిపోయింది కదా. నా తప్పు అయితే నా తలకాయ తీసుకోండి, నా తప్పు లేకపోతే 10 సంవత్సరాలు నా మీద మానవ ప్రయోగం చేశారని నేను నిరూపిస్తే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలా. నా రక్తం ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ తీసుకెళ్ళి నా DNA జీనోమ్ సీక్వెన్స్ చేపించడానికి ఇవ్వాలా పోలీసులు కెమెరాల ముందు దేశం మొత్తం లైవ్లో. అప్పుడు గతంలో నా మీద నా DNA జీనోమ్ సీక్వెన్స్ ఎప్పుడైనా చేసేలేదో కూడా తెలిసిపోయింది. అప్పటి నుంచి నా పుట్టు తంట వ్యాధులనే ప్రాణాంతక వ్యాధులను కూడా మొత్తం వాళ్ళకి తెలుసు. అంటే అన్నీ తెలిసి నా మీద కుట్ర చేశారు. సో వాళ్ళ ఆస్తులు జప్తులు పోతాయి, అధికారులు పోతాయి, పార్టీలు పోతాయి, ప్రాణాలు పోతాయి. ప్లస్ నా DNA కొరకు నా రక్తం ఎప్పుడు కలెక్ట్ చేశారు, నా బ్లడ్ శాంపిల్ ఎప్పుడు కలెక్ట్ చేశారు, నాకు DNA డీకోడ్ ఎప్పుడు చేశారు, ఏ జెనెటిక్ ల్యాబ్లో చేశారు అవి చెప్పాలా. నాకు లేని రోగం ఉందని పదే 24 గంటలు చెవులో చెప్తూ నరికేస్తాం, కోసేస్తాం అంటున్నాం. ఖబర్దార్ నారా చంద్రబాబు, దూళూపల్లి నరేంద్ర, మోపిదేవి వెంకటరమణ, మీ ముగ్గురు చట్టాన్ని ఎదుర్కోబోతున్నారు. ఇది భారతదేశంలో ఇది ఒక చరిత్ర అవ్వబోతుంది. ఇక్కడ చెరుగుపల్లి చుట్టుపక్కల వాళ్ళని పెట్టి ఎక్కడే కిరోసిన్ తగలేస్తారు, ఎక్కడే చంపేస్తారు, ఎక్కడే తలకాయ కోసేస్తారు, ఎక్కడే కిరోసిన్ తగలేస్తారు. మోపిదేవి వెంకటరమణ నిజాంపట్నం చంపేస్తారు. ఎవడో ఎంత దైనవరా మీకు, నీతి మాలిన వాళ్ళారా. ఇక్కడ దూడ భాగ్యలక్ష్మి అనేది ఇంటి వెనకలాళ్ళు బాత్రూమ్ వెనకలాళ్ళు ఎంత దారుణంగా మమ్మల్ని సైకో టచ్ చేస్తున్నాయంటే, అక్కడ అనగానే సత్యప్రసాద్ అనేవాడు చుట్టుపక్కల చెరువుపల్లి తెలుగుదేశం వాళ్ళు పెట్టి మా అక్క వాళ్ళని బెదిరిస్తూ ఊపిరి పీల్చుకునేట్లాలని, మీ కిల్లు వాకిలు కూడా ఉండదు, అడుక్కు తింటారు, మీ పిల్లల భవిష్యత్తు ఉండదు, అడుక్కు తింటారు, రోడ్డు వెంబడి అడుక్కు తింటారు అని చెప్పి బెదిరిస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు. నువ్వు ఎవరైనా సరే, చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, వాళ్ళ ముత్తాత ఎవడైనా కావచ్చు, ఇదే లైవ్లో భారతదేశం మొత్తం లైవ్లో విచారణ జరగాల. నా దేవుని సన్నిధి నేను చిన్నప్పుడు నుంచి ఎన్నిసార్లు వెళ్ళా చర్చికి. వెళ్ళినప్పుడు నా బ్రెయిన్ డిజిటల్ డేటా అక్కడ చర్చిలో నేనేం ప్రార్థన చేస్తున్నది అనేది బయటికి తీయాలా. నాకు బయోడిజిటల్ ఐడి 4 అంకెల నెంబర్ ఉంటుంది, అది కొట్టాలా. నా ఆలోచన తలంపులు మీరు చూస్తున్నట్టు బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టావు అవి చెప్పాలా. సింపుల్. ఆ డేటా కంపల్సరీ అక్కడ రికార్డ్ అయ్యిద్ది. నువ్వు అది బయట తీయాలా. నువ్వు అది బయట తీసి నేను తప్పుతో ఉన్నా నా మీద 10 సంవత్సరాలు మానవ ప్రయోగం జరిగిందా లేదని తెలిసిపోయింది. అందుకు వీళ్ళు నన్ను జనాలు రెచ్చగొట్టి నన్ను చంపాలని చూస్తున్నారు, ప్రభుత్వాలు, పోలీసులు, అధికారులు అందరూ కలిసి. ఇది కులపిచ్చ రాజకీయ ప్రేరేపిత గురాద కుట్ర. క్షమించరాని ఇది కుట్ర కాదు, కులపిచ్చ రాజకీయ ప్రేరేపిత గురాద కుట్ర. క్షమించేది లేదు వాళ్ళని. నా పేరు రాజు, నేను టార్గెటెడ్ ఇండివిడ్యువల్. నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కొరకు 10 సంవత్సరాలుగా దీని కులపిచ్చింది రాజకీయ గురాద కుట్ర ఉంది. నన్ను ఎట్టైనా కానీ నన్ను చంపాలని చూస్తున్నారు. వాళ్ళ లక్ష్యం మా మాల జాతిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా నాశనం చేయడం వాళ్ళ లక్ష్యం. చెరుగుపల్లి నడుపులు ఎన్ని చుట్టుపక్కల మొత్తం తెలుగుదేశాన్ని బట్టి పిల్లల చేత కూడా టచ్ చేపిస్తున్నారు, పిల్లల చేత రెచ్చగొడుతున్నారు, బూతులు తిట్టిస్తున్నారు, ఆడవాళ్ళ చేత రెచ్చగొడుతున్నారు, ఆడవాళ్ళని పిల్లల్ని ఏమనలేవని చెప్పేసి వాళ్ళ చేత రెచ్చగొడుతున్నారు 24 గంటలు. ఇది ఎక్కడ టార్చర్ అండి? మీరు సైకోగాళ్ళ మనుషులరా మీరు? సైకో కులపిచ్చి రాజు గురోధులాగున్నారు మీరు. పోలీసులు బతుకున్నారా, చచ్చిపోరా? సిగ్గు శరం అనిపించలా మీకు? రండి, చట్టం ముందు రండి, తేల్చుకుందాం.